వరంగల్ జిల్లాలో ప్రారంభమైన ఐలోని మల్లన్న ఉత్సవాలు తరలి వస్తున్న భక్తులు, ఒగ్గు ఒగ్గు కళాకారుల, పూజారుల పట్నాలు, నెత్తిన బోనాలు. వరంగల్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న చారిత్రాత్మక శైవ క్షేత్రం ఐలోని మల్లన్న. మల్లికార్జున స్వామి జాతర మహాజాతర భక్తులతో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవో అద్దంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ, శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు హన్మకొండ జిల్లా 2025 సంవత్సరం జాతరకు ఇచ్చేస్తున్నటువంటి భక్త జనాలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు ఈ యొక్క జాతర ఉత్సవాలు జరుగుతాయి. మెయిన్గా బ్రహ్మోత్సవాలు వచ్చేసి మనకు 13, 14, 15 ఈ 3 రోజులు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు స్వామివారికి. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో విచ్చేస్తున్నటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసేసి గతంలో కంటే ఈసారి ఎక్కువ కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లో వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నూతనంగా మనకు ఎందుకంటే క్యూ లైన్లో వచ్చేవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారి సహకారంతో మనకు వచ్చే భక్తులను వెంటనే గమ్యానికి చేర్చే విధంగా కూడా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ మనం ఈ యొక్క జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శనం చేస్తున్నారు సార్? సుమారుగా మనకు 3 నుంచి 4 లక్షల మంది వస్తారని దర్శించుకున్నట్లుగా మేము అంచనా వేస్తున్నాం. కాబట్టి ఇంకా ఎంతమంది వచ్చినా కూడా స్వామివారిని దర్శించుకునే విధంగా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది? ప్రభుత్వం నుంచి అంటే మనం ప్లాన్స్ ఎస్టిమేషన్స్ ఇచ్చాక వారి అంకితాన్ని వేసి వారికి అమౌంట్ చేసేసి పంపిస్తారు. దాని అన్ని వివరాలు చెప్పగలం. చైర్మన్ అని ఎవరైనా కొత్తగా ఎన్నుకోబడ్డారు సార్? మనకు ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ తర్వాత గవర్నమెంట్ పాలసీ అది గవర్నమెంట్ వారు ఎలా చెప్తే అలా చేసుకుంటారు.